మొన్న ఈ మధ్య కొల్లూరులో వ్యక్తిగత కారణాలు లేకపోతే పార్టీలు అని చెప్పేసేసి 2 సామాజిక వర్గాలు గొడవ పడితే దాన్ని కులపరంగానే చూసి ఒక నాయకుడు వచ్చేసేసి ఆయన ఎవరో ఎక్కడి నుంచో వచ్చాడు, జిల్లా నాయకుడు అంట. మేమంటే ఏంటి మిమ్మల్ని మూటలు కట్టి తీసుకెళ్తామని అన్నాడు. సరేనయ్యా, మీ జెండాలు మోసాం కాబట్టి మేము మా మూటలు కూడా తీసుకెళ్ళండి. నేనేం చెబుతున్నానంటే అంతకంటే ముందు మిమ్మల్ని అలగా జాతని తిట్టిన వాళ్ళని, మిమ్మల్ని రోజు ఎక్కడొకటి ఏదో జిల్లాలు మిమ్మల్ని అంటున్నారు చూసారా, వాళ్ళని మూట కట్టిన తర్వాత మా దగ్గరికి రండి. అర్థం కాలా? మా దగ్గరికి వస్తే మీరే ఇబ్బంది పడొద్దు, మేము ఖాళీ గోతాలు కూడా అట్టి పెడతాం, మేము మూటలు కట్టి మీ జెండాలు మోసినట్టు మూటలు కూడా మోసి లారీలు వేసి నేను పంపిస్తాం. మీరు ఎప్పుడైతే చెప్తారండి, మేము కొల్లూరు వచ్చి ఉంటాం, మా వాళ్ళని చంపి మూటలు ఎత్తుకెళ్తారు కానీ నోరు దగ్గర పెట్టుకుని మా పల్లెకి వచ్చి మాట్లాడేటప్పుడు ఏ పల్లె అయినా సరే, మాలపల్లి కానీ మాదిపల్లి కానీ మీరు వచ్చి మాట్లాడేటప్పుడు మా ఓట్లు వేయించుకొని మా చేత జెండాలు మోపించుకొని అధికారం ఎక్కిచ్చేసి మమ్మల్ని మూటలు కట్టి ఎత్తుకెళ్తావా? నువ్వు రా, నేను చూస్తాం, రా, మేమందరం ఉంటాము, మీరు రండి, అసలు ఎవరు మూటలు కడతారు చూద్దాం. అది పద్ధతి కాదు. మీరు లాస్ట్లో ఒక మాట అన్నారు, ఇంత రెచ్చిపోయి కూడా అన్నీ మర్చిపోదాం, శాంతి కమిటీ ఉందాం అని అన్నారు. దానికి సిద్ధమైతే మీరు రండి, మేము శాంతిగానే ఉంటాము, శాంతి కమిటీ చేసుకుందాం. ఇవన్నీ మాకు సిగ్గులేక మేమన్నీ ఏంటంటే బాధపడతాం, మాకు ఇష్టం లేదు. విలేకరుల సమావేశాలు కూడా చెప్పుకోవడం కూడా మాకు సిగ్గేస్తుంది. ఎందుకంటే ఎక్కడ పట్టినా కానీ మమ్మల్ని కొడుతున్నారని చెప్పుకుంటాం. మేము కొట్టిందని ఎవరు చెప్పుకోవట్లా, ఎందుకంటే మాకు ఆ శక్తి లేదు కాబట్టి. ఎందుకు లేదు? మాకు దగ్గర రాజ్యాధికారం లేదు కాబట్టి. అందుకనయ్యా, మీరు కొడితే రండి, లేదా శాంతిగా అన్నా కానీ మేము సిద్ధమే. దయచేసి మీరు జనాన్ని రెచ్చగొట్టబాకండి. మేము సహనంగా, మేము కూడా సహనంగానే ఉన్నాం, మాకు కూడా సహనం నచ్చితే